నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ప్రధానంగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకుంటే ప్రపంచంతో పోటీ పడతాం, నెంబర్ 1గా హైదరాబాద్ను మారుస్తామంటూ కూడా నిన్న దశాబ్ది వేడుకల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కనిపిస్తోంది. ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూలు, డ్రగ్స్ నియంత్రణకు పట్టుదలగా పనిచేస్తున్నాం. గ్రీన్ తెలంగాణ 2050కి సంబంధించి పేరుతో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. తెలంగాణ ఏర్పాటులో సోనియా, మీరా, సుష్మా సహకారం మరువలేం. రాష్ట్ర అవతరణ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త ప్రధానం కనిపిస్తే ఆయన అభివాదం చేస్తున్నటువంటి ఒక చిత్రపటాన్ని కూడా ఈనాడులో వేశారు. అలాగే కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం, అసంతృప్తి ఉందని నిన్న కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారాసాను ఖతం చేయడం ఎవరి వల్ల కాదని కూడా అన్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే భారాసాకు 105 సీట్లు ఖాయం. లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భారత అధినేత కేసీఆర్ అనే వార్త కనిపిస్తుంది. నవీన్ కుమార్ రెడ్డిని హత్తుకునే అభినందనలు తెలుపుతున్నారని సత్యమైన లక్ష్మి నిన్న భారాసది అక్కడ విజయం ఇంత వ్యతిరేకత గెలుస్తుందా లేదన్న సందర్భంలో అక్కడ కేసీఆర్ సంబంధించినటువంటి అక్కడి నుంచే వెళ్ళారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత ఇలాకాలో గెలిచామని కూడా బీఆర్ఎస్ చెప్పుకున్నటువంటి పరిస్థితి. 109 ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ కుమార్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి. ఇక అరుణాచల్లో మళ్ళీ కమల వికాసం అనే వార్త ఎగ్జిట్ పోల్కి సంబంధించి 46 ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ ఏదైందో అదే నిజమైనటువంటి పరిస్థితి. 46 స్థానాల్లో భాజపా జయభేరి. సిక్కింలో ఎస్కేఎం అఖండ విజయం, 32 సీట్లతో ఏకంగా 31 దాని ఖాతాలోనే అన్నటువంటి వార్త కనిపిస్తుంది. తెలంగాణను ప్రజలు తెచ్చుకున్నారని కూడా లక్ష్మణ్ చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ను సంబంధించి కార్యక్రమాల దశాబ్ది ఉత్సవాలపై అవి కాంగ్రెస్ ఉత్సవాలే తప్ప దశాబ్ది ఉత్సవాలు కాదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. చరిత్రను సీఎం వక్రీకరిస్తున్నారని కూడా వ్యాఖ్యలు చేశారు. భాజపా కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వార్త కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక అమరుల ఆశయాలు బాటలోనే, అందుకోసమే సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవం 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పాను కూడా నిన్న సోనియా ఒక వీడియో సందేశానికి సంబంధించి కూడా వార్త కనిపిస్తోంది. నిన్న వర్షంలో కూడా తడుస్తూ కూడా వేడుకలు అందశ్రీ సన్మానించినటువంటి గవర్నర్, సీఎంలో చిత్రపటంలో సీఎం రేవంత్ రెడ్డి, కీరవాణి మంత్రులు అనే వార్త కూడా కనిపిస్తుంది. నిన్న భారీ వర్షం కూడా పడినటువంటి పరిస్థితి. మోకాలు ఎత్తున్నోడు చెబితే పార్టీ ఖతమైతా అనే కొన్ని వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కి సంబంధించి వార్త కనిపిస్తుంది. అప్పుడు మిలియన్ మార్చు, ఇప్పుడు 10 సంబరాలు అనే వార్త కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి. అలాగే దొంగచాటుగా అమెరికాకు హరీష్ రావు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. సో దానికి కౌంటర్గా కిందన ఒక వార్త వేశారు. కోమటిరెడ్డికి మతి భ్రమించిందని కూడా హరీష్ రావు స్పందించారు. ముక్కు నేలకు రాసిన ఆయన కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్దే. అలాగే భర్త తరఫున లంచం తీసుకుంటే భార్యకు శిక్ష, అక్రమ సంపాదన ఫలితాన్ని అనుభవించాల్సిందని కూడా లంచానికి సంబంధించి భార్యకు కూడా శిక్ష ఉన్నటువంటి పరిస్థితి ఉంటుందని మద్రాస్ హైకోర్టు అనుకున్న వ్యాఖ్యలు చేసింది. ఆ వార్త కనిపిస్తుంది. గద్దె కూటమిదే అనే వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మళ్ళీ తిహార్కు కేజ్రీవాల్, జైలుకు వెళ్లే ముందు తల్లిదండ్రులకు పాదాభివందనం, మహాత్మునికి శ్రద్ధాంజలి అనే వార్త కనిపిస్తోంది. ఎండలు పిడుగులు, మధ్యాహ్నం దాకా మాడు పగిలేటటువంటి ఎండలు, తర్వాత పిడుగులు, వర్షం పడినటువంటి పరిస్థితి. సో దక్షిణ భారతదేశంలో కుండపోతలని కూడా వార్త కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని భోగస్ అని కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి ఒక మీడియా పోల్స్కి సంబంధించి అది మోదీది అని కూడా నన్ను వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కనిపిస్తుంది. అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్. గతంతో పోలిస్తే మరో 5 సీట్లు అధికంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అక్కడ బీజేపీ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. బీజేపీ హవా కొనసాగుతుంది. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా ఒక్కటైనటువంటి పరిస్థితి. ఈ లెక్కను చూసుకుంటే బీజేపీ మళ్ళీ రాబోతున్నటువంటి స్పీడ్గా కనిపిస్తున్నటువంటి ధీమా కనిపిస్తూ ఉంది బీజేపీ నేతలు. ఇక ప్రపంచంలోనే పోటీ అయినటువంటి సాక్షికి సంబంధించి ప్రధానంగా కనిపిస్తుంది. సాక్షిలో ఇక ప్రపంచంతోనే పోటీ, దేశ విదేశాల్లో మన విజయ పతాక, దశాబ్ది వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి అని కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రక్షణ కోసమే గులాబీ జెండా పుట్టింది. ఎన్నికల్లో జయాపజయాలు ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలే ప్రధానం. తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పనిచేస్తా. తెలంగాణ దశాబ్ది వేడుకలో భారత అధినేత కేసీఆర్ అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరొక వార్త తీసుకుంటే లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క, అసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ అనే వార్త కనిపిస్తుంది. టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వైఎస్ఆర్సీపీ హవా 51% ఓట్లతో 117 నుంచి 160 సీట్లు కవిస్తామని వార్త కనిపిస్తుంది. హామీలు మరిస్తే ఉద్యమిస్తాం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యలకు సంబంధించి నిన్న హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ప్రభాకర్ రావును కలిసేందుకే అమెరికాకు హరీష్ వెళ్లారు. తెలంగాణకు రావద్దని చెప్పేందుకే అల్లుడు హరీష్ను కేసీఆర్ చడీ చప్పులు లేకుండా అమెరికాకు వెళ్ళి కలిశారు అని కూడా దానికి సంబంధించి వివరాల దగ్గర ఉన్నాయని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం, దానికి కౌంటర్గా
కలిసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, లేకుంటే బహిరంగ క్షమాపణలు చెప్పి కోమటిరెడ్డి ముక్కు నేలకు రాయాలని కూడా మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి అదే స్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి కూడా వార్త కనిపిస్తుంది. నెక్స్ట్ వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి బానిసత్వానికి తెలంగాణ సహించదు అని కూడా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి నిన్న కళారూపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా చిత్రపటాలు వేశారు. తెలంగాణ తల్లి చూస్తే కన్నతల్లి యాదికి రావాలి. సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతున్నా కూడా చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ టెక్నాలజీ హబ్ అనే వార్త ద్రౌపది ముర్ముకు సంబంధించి కనిపిస్తుంది. తెలంగాణది గొప్ప చరిత్ర అని కూడా నిన్న మోదీ ట్వీట్ చేసినటువంటి వార్త కూడా కనిపిస్తుంది. అందశ్రీ భావోద్వేగం పాట ఏదైతే ఉందో జై జై హే తెలంగాణ ఆవిష్కరించిన సమయంలో కూడా ఆయన భావోద్వేగానికి గురైనటువంటి వార్త కనిపిస్తుంది. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూడా సోనియా గాంధీ మరొకసారి స్పష్టం చేస్తున్న వీడియో రిలీజ్ చేసి రాలేనటువంటి పరిస్థితి. ఆమె వాయిదా ఎన్నిక కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల రానటువంటి పరిస్థితి. సో సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో బీజేపీ, 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూలింగ్ పార్టీలదే హవా. మళ్ళీ మరొకసారి విజయం దక్కించుకుని అక్కడ ఉన్నటువంటి పార్టీలు. ఇది సోయి తప్పిన సర్కారు, రోజుల దగ్గర పడ్డాయి, 6 నెలల్లోనే పవర్ కట్స్, స్కీములన్నీ బంధు అంటూ కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లక్షల కోట్ల అప్పు చేసి చిప్ప చేతికిచ్చిండు, నీళ్ల పేరుతో ప్రజలను మోసం చేసినట్టు లక్ష్మణ్ వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే 100 రోజుల యాక్షన్ ప్లాన్పై ఫోకస్, 7 శాఖల అధికారులతో మోదీ రివ్యూ మీటింగ్. పూర్తిగా ఎన్నికలు జరిపిన తర్వాత కొన్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలు, హీట్ వేవ్స్, వీటన్నిటిపై కూడా అగ్నిమాపకాలకు సంబంధించి కూడా పూర్తిగా నిన్న సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి మోదీ కనిపిస్తున్న వార్త. ఒక్క ఐడియాతోనే సింగరేణికి ఏటా 800 కోట్ల రూపాయల మిగులు, రాష్ట్ర సర్కారు సంస్కరణలతో సత్ఫలితాలు అనే వార్త కూడా కనిపిస్తుంది. తిహార్ జైలుకు కేజ్రీవాల్, బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయిన ఢిల్లీ సీఎం అనే వార్త కనిపిస్తుంది. పాలమూరు ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్దే, కాంగ్రెస్ అభ్యర్థి మణి జీవన్ రెడ్డిపై 109 ఓట్లతో నవీన్ కుమార్ రెడ్డి విజయం అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. చివరిగా మనం అమ్మా పేపర్ చూద్దాం. మా పేపర్కి సంబంధించి దశదిశల దశాబ్ది సంబరం, రాష్ట్ర వ్యాప్తంగా అంబరన్ ఇంటి వేడుకలు, గణపార్కులు అమరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు, జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం. 3 జోన్లుగా తెలంగాణ విభజన, త్వరలోనే అభివృద్ధి ప్రణాళిక, బెస్ట్ విషెస్ చెప్పిన సోనియా, ప్రధాని మోదీ శుభాకాంక్ష అనే వార్త కనిపిస్తుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ అందశ్రీ భావోద్వేగం, తెలంగాణలో పోరాట స్ఫూర్తి నింపిందంటూ పవన్కి సంబంధించిన వ్యాఖ్య ఒక ట్వీట్ వార్త కనిపిస్తుంది. మోదీ మటాష్ అనే వార్త కూడా కనిపిస్తుంది. మాకు 295 సీట్లు ఖాయం, ఎగ్జిట్ పోల్స్ కాదు మోదీ ఫ్యాంటసీ పోల్స్ అని కూడా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలను వార్త కనిపిస్తుంది. అమెరికాకు హరీష్ రావు కలిశారని వెళ్ళని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు, ఆ వార్త కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్కు తీపి కబురు, పాలమూరు ఎమ్మెల్సీ వశం, కాంగ్రెస్కు షాక్. అరుణాచల్ బీజేపీదే, సిక్కింలో ఎస్కేఎం విజయ డంకా అనే వార్త కూడా కనిపిస్తుంది. ప్రజాపాలన అందిస్తున్నామంటూ కూడా మంత్రి సీతక్కకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. ఆదిలాబాద్లో తెలంగాణ అవతరణ వేడుకలు అనే వార్త కనిపిస్తుంది. వాళ్ళు సన్మానించుకున్నారు అక్కడ ఉద్యమకారులు కూడా. సో వార్త కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇవి వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు. దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా నమస్కారం కృష్ణమూర్తి గారు. నిన్న తెలంగాణ మొక్క చిత్రం, తెలంగాణ 10 ఏళ్ళు సాధించిన తర్వాత ఘనతకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దశాబ్ద ఉత్సవాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అంగరంగ వైభవంగా, రాత్రి వరకు కూడా సాగినటువంటి పరిస్థితి, వర్షంలో కూడా. సో నిన్న ఒక్కసారి ఆ సరళిని చూసుకుంటే కనుక చాలా కీలకంగా ప్రపంచంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవబోతుంది, ఆ దిశగా వెళ్ళబోతున్నామని కూడా చాలా కీలకంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి చాలా అంటే సుష్మా స్వరాజ్ని, సోనియా గాంధీని వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ప్రసంగాన్ని ఒకసారి చూసుకుంటే కనుక పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూనే గత పాలకుల్లో పూర్తిగా స్వేచ్ఛను హరించారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న దశాబ్ది వేడుకలపై మీ విశ్లేషణ పరంగా చూస్తే ఏ విధంగా మాట్లాడొచ్చు అంటారు? తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ఔన్నత్యాన్ని చాటే విధంగా నిన్న ఉత్సవాలు జరిగినాయి, దశాబ్ది ఉత్సవం. నిజంగా చెప్పాలంటే రాష్ట్రము భౌగోళిక స్వరూపం వీడు పక్కన పెట్టేస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏందని ఎదుగెత్తి చాటేందుకు నిన్నటి వేదికలు కొంత తోడ్పడినాయని చెప్పచ్చు. అదేవిధంగా తెలంగాణ గీతాన్ని కూడా, రాష్ట్ర గీతాన్ని కూడా ఆవిష్కరించాము. ఇంతకాలం అభయంతో ఉన్నటువంటి గీతాన్ని అధికారికంగా ప్రకటించి దాన్ని అమల్లో తీసుకొచ్చేందుకు కొంత ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఒక స్వేచ్ఛావాదం పీలుస్తుందా అన్న చర్చ ప్రజల్లో మొదలైంది. అదే నిజంగా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పిన విధంగా కొంత బానిసత్వంలో ఉండింది. మనం మండువరం కూడా అనుకున్నాం.
నిజాం ప్రభుత్వం పాలనలో ఎలా ఉండే నిజాం పాలన దాన్ని మరిపించింది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన. మొదటి 5 సంవత్సరాలు కొంత సెటిల్ కావడానికి అనుకున్నారా, లేదు అంటే మొత్తం ప్రజల యొక్క నాడి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారా తెలియదు. కానీ మొదటి 5 సంవత్సరాలు కొంతవరకు స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ శ్రీకాంత్ నుంచి కొంత పూర్తి అణచివేత, పోలీసు పహారంలో రాష్ట్ర ప్రజలు బతికి అంటే ధర్నాలు చేయడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. సో అంటే వారి వ్యక్తుల్ని హక్కుల్ని హరించినటువంటి పరిస్థితి, హక్కుల కోసం పోరాటం, అంటే తెలంగాణ అంటేనే పోరాటం, ఆ పోరాటానికే నిరాటంకంగా ఆటంకాలు కలిగినటువంటి పరిస్థితి, నిర్బంధించినటువంటి పరిస్థితులు. సో దీని నుంచి ప్రజలు కొంతవరకు వ్యతిరేకత కనిపించింది. సో ఎన్నికల కాంగ్రెస్ పార్టీ పట్టం కూడా కట్టారు. నిన్న వ్యాఖ్యలు కూడా దాదాపుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయనుకోవచ్చు మనం. అంటే ఒక మనకు సెక్రటరీ పెరిగే ఆన్సర్ ఉండొచ్చు, తప్పేది లేదా, కానీ పూర్తి స్థాయిలో నిషేధం. ప్రజాప్రతినిధులు వెళ్లేందుకు కూడా 1000 కోట్లు వెచ్చించినటువంటి అంత భారీ సచివాలయానికి ప్రజాప్రతినిధులు వెళ్లేందుకు కూడా అనుమతి లేకుండా విధంగా దాన్ని ఒక శత్రు దుర్భేదంగా మార్చుకున్నారు. మరి ఎందుకు మార్చారో ఏం తెలియదు. ప్రగతి భవన్ సీఎం గారు నివాసం దాన్ని కూడా కంచెల మీద కంచెలు కట్టుకోవచ్చు. 4-5 మంత్రులు పెట్టింది, అంత అవసరం లేదు. ఆల్రెడీ బెడ్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో కట్టుకున్నారు కాబట్టి అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు కట్టారంటే మేము రాజులము, ఇంకోటి ప్రధానంగా అంటే నిన్న మనం అంటే గతంకి జరిగినటువంటి పరిస్థితి, ఇప్పుడు నిన్న వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన సోనియాకి అలాగే మీరా కుమార్కి సుష్మా స్వరాజ్కి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం, అంటే నిజంగా తెలంగాణకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి 30+32-33 పార్టీలు, అన్ని పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపై అన్ని పాల్గొన్నటువంటి పరిస్థితి, సకల జనుల సమ్మెలు అన్నితో సాధించుకున్నట్టు తెలంగాణ సమిష్టిగా సాధించుకున్నటువంటి విజయం. సో ఇక్కడ నిన్న ఆయన ప్రసంగంలో ఇటువైపు సోనియాతో పాటు తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఎలాగే చెప్పుకుంటారు, ఇక్కడ చాలా మంది చిన్నమ్మగా చెప్పుకున్నటువంటి పరిస్థితి సుష్మా స్వరాజ్, ఆమెను కూడా అక్కడ కీర్తించడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒక అంటే సరైనటువంటి సముచిత స్థానం ఇచ్చే దిశగానే ప్రసంగం సాగింది నిన్న రేవంత్ రెడ్డిది అనుకోవచ్చు మనం. 10 సంవత్సరాల పాలన ఏ రకంగా ఉందని రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు. బానిసత్వానికి ప్రతినిధిగా 10 సంవత్సరాలు పాలన కాబట్టి ఆ బానిసత్వాన్ని సహించలేదు మేము, కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ బానిసత్వాన్ని రూపుమాపారు. మా ప్రభుత్వం ఆ బానిసత్వానికి ఉండదు, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి ప్రజల అభిప్రాయాలకు విలువ ఇచ్చి వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా ప్రజారకంగా పాలించేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాము, సహకరించండి అని చెప్పేసి కోరారు. మేము ప్రజల కోసం వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోము, అన్ని మేమే మేమే మేధావులము, మాకు తప్ప ఎవరికి ఎదురు ప్రపంచంలో అనే విధంగా మేము వ్యవహరించాం. అందరి సలహాలు సూచనలు తీసుకుంటాం, అందరి అభిప్రాయాలు తెలుసుకుంటాం, అందరి కోరికలు ఏమున్నాయని తెలుసుకుంటాం. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం, పాలనను ఆ రకంగా సాగిస్తాం, ఆ కోణంలో తీసుకెళ్తాం అని చెప్పారు. అభిప్రాయానికి మెజార్టీ ప్రజల కోరికలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అన్న విషయం ఇక్కడ స్పష్టం అవుతాం. తెలంగాణ నినాదాన్ని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని పూర్తిగా సంపూర్ణంగా దశాబ్ద ఉత్సవాలంటే ఇలా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహించడంలో సక్సెస్ అయింది అనుకోవచ్చు మనం. రాజకీయ విమర్శలు సర్వసాధారణం సార్. రాజకీయంగా మీరు ఎంత చేసినా మా మనలో అనుకోరు, ప్రతిరోజు అనుకుంటా ఉన్నాము. 100% ఎవరిని ఎవరు సాటిస్ఫై చేయలేరు. బ్రహ్మదేవుడు వచ్చి ఈ రోజు నీ కోరిక ఏదైనా ఇస్తారని అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, అంటే నిజమైన ఉద్యమకారులకి సముచిత స్థానం నిన్న జరిగిన దశాబ్ద వేడుకలు నిర్వహిస్తే బాగుంటేది అనేటువంటి అభిప్రాయం కూడా మనం గతంలో మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది నిన్న అలాంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది అని అనుకోవచ్చు మనం. అంటే అలాంటివి ఏమైనా కనిపించాలి, లోటుపాట్లు మీరు ఉంటాయి, కానీ పూర్తి స్థాయిలో కొంతవరకు సముచిత స్థానం మెయిన్ అమరవీరుల త్యాగం అనేది చాలా గొప్పది, ఆ త్యాగంతోనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నటువంటి పరిస్థితి. సో అలాంటి వారికి సముచిత స్థానం ఇవ్వడంలో నిన్న దశాబ్ద వేడుకలు సక్సెస్ అయ్యాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే అమరవీరులు గుర్తించారు
దాంట్లో లేదు వాళ్ళకు కావాల్సినటువంటి సన్మానాలు వీటికి సంబంధించినటువంటి అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని దక్కింది, గౌరవం దక్కింది. అమరవీరుల కుటుంబ సభ్యులు గౌరవం దక్కింది, వాళ్ళు స్మరించుకున్నారు. అమరవీరుల త్యాగాలను కూడా గుర్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ అమరవీరులకు ఏవైతే రాష్ట్రంలో అంటే గతంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అమరవీరుల కుటుంబాలకు కానీ అమరవీరులకు కానీ, దాని విషయంలో కొంత మనం కూడా చెప్పారు. ఇంకా లెక్కలు తీసినాం, ఇక్కడ ఏముంది ఏ విధంగా చూస్తున్నాం, 10 సంవత్సరాలు లెక్కలు చేసుకోవాలి. వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కానీ మిగతా ఇల్లు ఇష్టమని చెప్పారు, స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టి ఇష్టమని చెప్పారు. ఈ రకమైనటువంటి హామీలు వచ్చినా ఆ హామీల విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు, 6 నెలల్లో 3 నెలలు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కోర్టులో వెళ్ళిపోయాయి. వాళ్ళు కూడా ఎన్నికల బిజీలో ఉన్నారు, ఎన్నికల కార్యక్రమాలు. ఒక 2 రోజులు సర్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇల్లు అయినప్పుడు ఇల్లు సర్దుకోవాల్సిన పడుతుంది. దీన్ని ప్రామాణికంగా చేసుకుని అంటే మరొక అంశంగా మనం మాట్లాడితే నిన్న ఇదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా దశాబ్ది వేడుకలకు సంబంధించి 3 రోజుల పాటు నిర్వహిస్తుంది. నిన్న కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మాజీ సీఎం కేసీఆర్. ఇక్కడ ప్రధానంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది సోయి తప్పిన సర్కారు, రోజుల దగ్గర పడ్డాయి, మళ్ళీ రాబోతున్నాను వ్యాఖ్యలు చేస్తూనే సో సముచితమైనటువంటి స్థానం ఇవ్వటంలో, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడంలో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఫెయిల్ అయిపోయిందని విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే ఆయన వేడుకలకు ఆహ్వానించారు, రాలేదు, ఆయన లేఖ కూడా విడుదల చేశారు, ఒక సముచిత స్థానం ఇవ్వలేదు, అందుకే రాలేకపోతున్నామని. సో నిన్న బీఆర్ఎస్ పార్టీ వేడుకలు చూసుకుంటే మనం ఏ విధంగా భావించవచ్చు అంటారు? దశాబ్ది వేడుకలు అయితే మరి గత సంవత్సరం చేసినటువంటి వేడుకలండి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సొమ్ములకి ప్రజలు కట్టిన పన్నులు ప్రభుత్వ ఖజానా పోతాయి, ఆ ఖజానా నుంచి సొమ్ములు కాలేదు అంటే వీళ్ళు ఏమనుకోవాలి? వీళ్ళను ఎవరైనా సరే దశాబ్ది వేడుకలే 10 సంవత్సరాలు పూర్తయితే మరి పోయినసారి 10 సంవత్సరాలు పూర్తయి, ఈసారి 10 సంవత్సరాలు, 2 సార్లు వస్తే సార్ 10 సంవత్సరాలు. కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం నేను ఎన్నికల కోసం చేసినా 9 సంవత్సరాల 10 సంవత్సరాలు ఎన్నికల కోసం చేసినా నా తప్పేం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలా చేస్తారు సార్ ప్రభుత్వ సొమ్ముతో దుర్వినియోగం? పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకొని ప్రభుత్వ సొమ్ముతో అవసరమా? వారం రోజుల పాటు చేశారు, వారం రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమంగా చేశారు ప్రోటోకాల్ తోటి. గత సంవత్సరము 10 సంవత్సరాలు, ఈ ఏడాది 10 సంవత్సరాలు, ఎట్లా 10 సంవత్సరాలు ఇప్పుడే విమర్శించినాయి. అయినా వారి పాలకులకు పట్టించుకునే పరిస్థితి లేదు. వారు ఐఎమ్ ద కింగ్ డిక్టేటర్షిప్ లో వెళ్ళింది కాబట్టి ఆ రకంగా వస్తుంది. ప్రజలు కూడా ఆరోగ్య పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది నేను చెప్పిండు. ఎట్లా పడిపోతుంది అంటే అలాగే కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపుగా 105 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ప్రజల్లో మార్పు వచ్చింది, ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు తెలంగాణ పార్టీ అంటేనే తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని చెప్పినటువంటి పరిస్థితి కేసీఆర్ కనిపిస్తుంది. దాంట్లో తీర్పు వస్తుంది కదా, ఎందుకు మళ్ళీ రేపు తెలిసిపోతుంది కదా. రేపు సాయంత్రం వరకు బీఆర్ఎస్ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, ఇంకో పార్టీ మొత్తం తెలిసిపోదు కదా. రేపు వస్తాయి కదా, సాయంత్రం వరకు వస్తాయి కదా. మళ్ళీ అలాగే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఎలా అయితే నిర్వహించిందో ఇటువైపు ఆహ్వానాలు అందాయా వెళ్ళలేదా ఇవన్నీ పక్కన పెట్టేసి ఇటువైపు బీజేపీ పార్టీ కూడా నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధానంగా నిన్న వేడుకలు నిర్వహించింది. ఎంపీ లక్ష్మణ్కి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇక గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దశాబ్ద ఉత్సవాలు తప్ప నిజంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినట్టు కాదు అని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంది అని చెప్పే ప్రయత్నం సుష్మా స్వరాజ్ గతంలో ఉభయ సభల్లో పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా ఆయన వివరించినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఇక్కడ ఇటువైపు బీజేపీ పార్టీ నిర్వహించినటువంటి వేడుకలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారిక హోదాలో కొన్ని పార్టీలను తెలిసి తెలంగాణ గీతం మీద తెలంగాణ చిహ్నం మీద అభిప్రాయం తీసుకున్నారు. మంచిదే, తీసుకోవాల్సిందే. కానీ బీఆర్ఎస్ బీజేపీ విరోధపడడం అనేది తప్ప.
ఎస్ అంటే చరిత్రలో ఎవరు ఒప్పుకోకపోయినా కేసీఆర్ అంటే రాజకీయ అవసరాల కోసం వాడుకున్న కేసీఆర్ లాంటి నేతలు అన్ని పార్టీలు కూడా సముచితంగా పూర్తిగా మద్దతు తెలిపి కలిసికట్టుగా పోరాటం చేశాయి. అందులో డౌట్ లేదు. అలా సాధించుకున్నటువంటిది తెలంగాణ, దాంట్లో డౌట్ లేదు. కానీ మీరు అన్నట్లు పార్టీల నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇటువైపు ఏమైనా కాంగ్రెస్ పార్టీ సంప్రదించే అవకాశాలు ఏమైనా భవిష్యత్తులో ఉండొచ్చా? పార్టీ సలహాలు సూచనలు ఏ పార్టీ అనుసరిస్తుంది లేకపోతే తీసుకుంటుంటే వాళ్ళ చిహ్నం అయిపోతుంది. అక్కడ ఇదో ప్రాబ్లం వస్తుంది. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో మార్పులు అనేది ఉండవు. ఇదంతా ఏదో చదువు మీటింగ్ లేవని అని ఇటువైపు కాకతీయ కళాతోరణానికి సంబంధించి సిపిఎం పార్టీ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిందా? తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన పార్టీ మీద రేవంత్ రెడ్డి గురించి ఎట్లా తెలుస్తారండి? ఆ పార్టీ కూడా సముచితంగా సపోర్ట్ చేసిందని మాట్లాడుతున్నారు ఇటువైపు రేవంత్ రెడ్డి. ఆ పార్టీ రాజకీయ సపోర్ట్ వేస్తారు. రాజకీయం ఎట్లా అడిగేస్తూ ఎవరికి లేదు, తీసుకోవచ్చు వాళ్ళ రాజకీయ. కానీ సిపిఎం పార్టీని అప్పుడు తెలంగాణ ఉద్యమం వ్యతిరేకిస్తూ పదే చెప్పింది. పదే జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీ ప్రకటించింది. మా విధానం ఇదే, కలిసే ఉండాలి. పార్టీ ఉన్న తెలంగాణ గీతానికి తెలంగాణ చీనానికి విలువడము, బీజేపీ బీఆర్ఎస్ విలువకపోవడము ఇది సరైనది కాదు. అంటే నీకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో వాళ్ళని పిలుచుకుంటారు. అది మేము పార్టీ అభిప్రాయం పెట్టి చూస్తున్నాం. ఎంత అవుతుంది? పార్టీ అభిప్రాయం పెట్టి అవుతుంది. నువ్వు మిత్రపక్షాలను పెట్టుకొని సిపిఐ సహకరిస్తా ఉన్నాయి రాజకీయంగా. ఆ రెండు పార్టీలు పిలిచావు. అంటే ఇవన్నీ కూడా కొంతవరకు పిలిచారు. వాళ్ళు ఉద్యమకారులు ఉద్యమం కోసం పనిచేశారు. తెలంగాణ సాధన కోసం వాళ్ళు చాలా ఉద్యమంలో వాళ్ళు కృషి వాళ్ళది అయితే సాధ్యమని పెద్దవాళ్ళు వాళ్ళని పిలిచి గౌరవించాల్సిందే. కానీ పార్టీల విషయానికి వస్తే నువ్వు బీజేపీని బీఆర్ఎస్ లేకపోవడం ఆహ్వానం పంపించాలి, వస్తారని లేకపోలేదు. కేసీఆర్ అపోజిషన్ మీద పిలిచారు, రాలేదు, ఓకే, అది వాళ్ళు వినిపోతే కానీ మేము పిలుపు వాళ్ళని గుర్తించమనేది సరైనది కాదు. నేను ఏదైతే వేదిక మీద సుష్మా స్వరాజ్ గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు దాన్ని సమావేశంలో ఎస్ అపోజిషన్ పార్టీగా బీజేపీ సహకరించడంతో మన తెలంగాణ తొందరగా సహకారం సులభమైంది. తెలంగాణ సహకారం కాబట్టి మీరు పిలవాలి అనే విషయం ఉండాలి. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పొరపాటు జరగకుండా కొంత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు బాగుంది. అధికారుల లేదంటే ప్రభుత్వం పాలకుల రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం నిర్ణయించదా, లేదు అంటే అధికారులు ఆ లిస్టును పంపించి పంపించారా? అధికారుల విషయం వాళ్ళకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం ఏంటంటే ఇక దశాబ్ద ఉత్సవాలు 3 పార్టీలు నిర్వహించి అన్ని పార్టీలు ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలు కూడా జెండాలు ఎగురవేసి చేసినటువంటి పరిస్థితి ఘనంగా జరిగింది. సో ఇక్కడ ఇదే స్థాయిలో ఎన్నికలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ రేపు రాబోతున్న రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ పై దాదాపుగా చర్చ జరుగుతుంది. ఇటువైపు బీజేపీకి అనుకూలంగా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన ఇవన్నీ కూడా మోదీ పల్స్ పోల్సే తప్ప, మోదీ మీడియాకి సంబంధించినటువంటి తప్ప నిజమైన ప్రజల నుంచి పల్స్ వచ్చేది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఒకసారి తెలంగాణకు సంబంధించి కానీ పక్కన ఉన్న ఏపీకి సంబంధించి కానీ పూర్తిగా నిన్న ఎగ్జిట్ పోల్స్ ఒకసారి పరిశీలిస్తే మీ అంచనా ప్రకారం నిన్న దాదాపుగా అన్ని చూసి ఉంటారు. ఒక దగ్గరగా 30-40 సంస్థలు వారి యొక్క సర్వేలు అన్ని కూడా బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనము గతంలో చూస్తే ఎగ్జిట్ ఫలితాల్లో 50% 50 to 60% కొంత వాటికి సామీప్యంగా వచ్చే అవకాశం ఉంది ఫలితాలని. నిన్న వచ్చిన దాంట్లో 200 ఇండియా కూటమి, 250 ఎన్డీఏ కూటమి అంటే కొంత మనం సందిగ్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని విషయంలో కొంత నమ్మాలా వద్దా అని మనం ఉంటుంది. కానీ ఇటు 300, ఇటు 100, ఇటు 300, ఇటు 150 ఇట్లా వచ్చినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితి. సర్వేనే కాదు, మీరు చేసే సర్వే, నేను చేసే సర్వే, ఇంకో చేసే సర్వే అంటే ఓకే ఒప్పుకోవచ్చు. కానీ అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాన్ని సాధిస్తుందని చెప్పేసి పేర్కొంటున్నాయి. అంటే నిన్న అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా చెప్పినటువంటి ఫిగర్ అక్కడ నిన్న బీజేపీ సాధించింది, ఒక రకంగా ఎక్కువ సీట్లు సాధించుకుంది అక్కడ. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ దీంట్లో విషయంలో కూడా
ఇక్కడ ఏమైపోయిందంటే సార్ రాజకీయంగా వాళ్ళకు ఎవరైనా సరే రాజకీయంగా వాళ్ళు పోరాటం చేసినప్పుడు ఫలితం రావాలని ఆశిస్తాం, తప్పేం లేదు. అంత కష్టపడ్డరు, ఎవరు ముఖాముఖి తలపడ్డరు, అనేక రకమైనటువంటి ఆటుపోట్ల ఎదుర్కొన్నారు, విమర్శలు ఎదుర్కొన్నారు, వ్యక్తిగత దాడులు దిగులు అన్ని జరిగినాయి. అన్నది కొంత ఫలితం అనుకూలంగా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే దాదాపుగా ప్రజల్లో కూడా ఇదే చర్చ, అంటే మోదీ వేవ్ కనిపిస్తుంది, ఎన్డీఏ రాబోతుందిగా. నిన్న రాహుల్ గాంధీ దానికి డిఫరెంట్గా మాట్లాడారు. ఖచ్చితంగా పార్టీ అనేటప్పుడు ఏ పార్టీ ఓటమి చెవి చూస్తామని చెప్పే పరిస్థితులు ఉండవు. నిజంగా అలాంటి పరిస్థితులు రాబోతుంది. నిన్న కొంతమంది ఇందిరాగాంధీ టైంలో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని ఓడిపోతాయని చెప్తే అప్పుడు అధికారంలోకి వచ్చామని కూడా ఇటువైపు జూపల్లి లాంటి నేతలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంటే ఎగ్జిట్ పోల్స్ ఒకసారి అంచనాలకు మించి ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశాలు కూడా ఉత్పన్నం అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమొచ్చింది సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇదే ఇప్పుడు కొటాకోటి మెజార్టీతో వస్తుంది, ఎక్కువ రాదు, ఖచ్చితంగా 60 నుంచి 70 అని చెప్పారు. అదే సాధ్యమైంది కదా, అదే సాకారమైంది, అదే నిజమైంది కదా. అప్పుడు ఏమన్నా విజయ జూపల్లి కృష్ణరావు తన వరకు వస్తే ఒక లెక్క, ఎటు వరకు వస్తే ఇంకొక లెక్క. రాజకీయ పార్టీ మాట్లాడుకుందాం. ఎంపీ సీట్లకు సంబంధించి ఇక్కడ ఎన్ని వచ్చే అవకాశం కనిపిస్తుంది? నిన్న దాదాపుగా కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ సీట్లు సమూజ్యంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కొన్ని సంస్థలు ఒకటి, కొన్ని ఏమో అసలు రావే అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పరిస్థితులు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్కి అనుకూలంగా చూస్తే కనుక ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సమూజ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంత మనం మొదటి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ ఉనికి కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటాయి, కానీ సీటు గెలిచే అవకాశాలు మనం మొదటి చెప్తా ఉన్నాం. నిన్న సర్వే కూడా అదే వచ్చింది, గెలిస్తే ఒకటి గెలవట్టు, లేకపోతే లేదు అనేది సర్వే సంస్థల యొక్క సారాంశం మొత్తం అన్ని. బీజేపీ పుంజుకొని సీట్ల సంఖ్య ఎందుకంటే గణనీయంగా ఎలక్షన్కి కూడా గ్రాఫ్ పెరుగుతుంది. సో ఈసారి స్పష్టంగా ఎంపీ సీట్లు కొంచెం ఎక్కువగా ఈసారి బీజేపీ ఓటు శాతాన్ని సీట్ల సంఖ్యని కూడా పెంచుకోబోతుంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. అంటే తెలంగాణ మీద గడిచిన 10 సంవత్సరాలుగా బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎప్పుడైతే కేంద్రంలో 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ బాధ్యత చేపట్టి హోంమంత్రిగా అమిత్ షా బాధ్యత చేపట్టిన తర్వాత తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. అనేక సందర్భాల్లో అమిత్ షా చెప్పాడు, ఎస్ తెలంగాణను మేము అమ్ముగా మార్చుకుంటాం, దర్శనానికి ఓటు పర్సెంట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు నేతల పనితీరును వేడి తీస్తూ మనకు సలహాలు సూచిస్తా ఉన్న కేంద్ర పార్టీ తరచూ అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి ఏదో ఒక కార్యక్రమం, అధికారికమా అనధికారికమా ఖచ్చితంగా కార్యక్రమాలు పాల్గొంటున్నాం. అంటే ఇవన్నీ పరిశీలిస్తే దక్షిణానికి తెలంగాణ రాష్ట్రాన్ని హక్కుగా చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నది. ఆ హక్కు చేసుకోవాలనే కార్యక్రమంలో భాగంగానే క్రమక్రమంగా గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తా ఉందనే విషయం స్పష్టం అవుతా ఉంది. నెక్స్ట్ కృష్ణమూర్తి గారు, ఏపీకి సంబంధించి చాలా గందరగోళం. ఎగ్జిట్ పోల్స్లో కూడా నిన్న కొన్ని వాటికి వైసీపీకి అనుకూలంగా ఇస్తే మళ్ళీ అధికారం చేపట్టబోతుంది, కొన్ని కూటమికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ని కూడా అంచనాలకు మించి ఈసారి ఎలక్షన్స్ జరిగాయి అక్కడ అన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అక్కడ అంటే నిన్న తీర్పులు చూసుకుంటే కనుక దాదాపుగా అన్ని పార్టీలు అంటే వీటికి ఇచ్చినటువంటి సర్వేలు ఓ పార్టీకి ఉంటే ఇంకో పార్టీకి అనుకూలంగా కొన్ని సర్వేలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే మీరు దాదాపుగా అన్ని చూసి ఉంటారు నిన్న. సో ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు? అక్కడ కూటమికి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. మనం మొన్న కూడా చెప్పుకున్నాము, 90 నుంచి 100 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా అంటే ఇటువైపు వైసీపీ మాకు సైలెంట్ ఓటింగ్ జరిగింది, లోకల్ సర్వేలు మేము చాలా నమ్ముతాము జాతీయ మీడియాల కంటే కూడా అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అలాంటిది ఏమైనా అంటే లోకల్ సర్వేలు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చాయి కాబట్టి ఒక సంస్థ అనుకూలంగా ఇచ్చింది లోకల్ సర్వే కాబట్టి వాళ్ళు లోకల్ సర్వే అంటారు. రేపు ఫలితం వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్ నిజమై జరిగిందనుకో, చంద్రబాబు నాయుడు మ్యానిపులేట్ చేసిన మొత్తాన్ని వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిండు, తనకు అనుకూలంగా మార్చుకుంటూ, కానీ మా నైతిక విజయం మాది అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు గెలిచినాక వచ్చే సమాధానం మీరు చెప్పేది 100% నిజం. అదే వాళ్ళు తన
మన వరకు వస్తే ఒక రకము, మంది వరకు వస్తే ఒక రకం. గత ఎన్నికలు వైసీపీ గెలుస్తుంటే 60 సంవత్సరాలు మళ్ళా అల్లాటప్ప సర్వేలు ఈ సంస్థలు చాలా సాంకేతికంగా చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుపు ఖాయం, ముందే చెప్పేసినాం కదా, విజయం ఖాయమైంది. కాకపోతే దీని మీద కొంత దుష్ప్రచారం ఇదే నాయకులు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో ఆ నాయకులు ఇప్పుడు వాళ్ళకి తీసుకున్నాం. ఎస్ కృష్ణమూర్తి గారు, చూద్దాం అంటే రేపు రిజల్ట్ చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. దాదాపుగా సర్వేలన్నీ కూడా డిఫరెంట్గా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో కూడా సర్వేలకు మించి వైసీపీ విజయం సాధించింది. ఈసారి అదే రిజల్ట్ ఈసారి కూటమికి కూడా ఎక్కువగా సర్వే సంస్థలు అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. మరి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఖాయమవుతాయి. ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉండబోతాయో రేపు చూద్దాం. థ్యాంక్ యూ విశ్లేషణ అందించేందుకు ప్రత్యేకంగా కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.